సండే స్కూల్ ప్రోగ్రామ్స్ మనం స్టార్ట్ చేసుకున్నాం. ఫ్యాన్సీ డ్రెస్ బై బిగినర్స్, మనం ప్రోగ్రాము ఫస్ట్ ప్రోగ్రాము ఫ్యాన్సీ డ్రెస్ బై బిగినర్స్. ఆ సౌండ్ కరెక్ట్ అవుతుంది చూడాలా లేదా? అది చూసుకుంటావు దీన్ని, అది నాకు ఐడియా లేదు. ఆన్ చేస్తా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దైవజనులకు మా వందనాలు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ మా వందనాలు. బైబిల్ గ్రంథంలో దేవుడు పురుషులను ఏ విధంగా బహుబలంగా వాడుకున్నారో అలాగే స్త్రీలను కూడా అంతే విధంగా వాడుకున్నారు. ఎందుకంటే దేవుని దృష్టిలో అందరూ సమానులే, అందరూ ఆయన బిడ్డలే. మరి వారి జీవితాల నుండి మనం ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చు. అందుకే వారిని ఆదర్శంగా తీసుకొని వారిలాగా మనం కూడా దేవునిలో వాడబడాలని, ఎదగాలని కోరుకుంటూ మేము చేసిన ఈ చిన్న ప్రయత్నమే ఈ కథారూపకం. దయచేసి అందరూ సహకరించండి. మరి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న కొంతమంది స్త్రీల యొక్క ప్రత్యేకతలను మనకు చూపిస్తూ వారి యొక్క వస్త్రధారణతో మన ముందుకు వస్తున్నారు మన సండే స్కూల్ చిన్నారులు. లెట్స్ క్లాప్స్ దెమ్. ఎస్తేరుకు మరొక పేరు హదస్తా. బైబిల్లో ఎస్తేరు గ్రంథానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో స్త్రీల పేరుతో 2 గ్రంథాలు ఉండగా, మొదటిది ఋతు గ్రంథం, రెండవది ఎస్తేరు గ్రంథం. యూదాజాతి మొత్తాన్ని అంతమొందించాలని దుర్మార్గుల స్పందనానికి ఏమాత్రం భయపడక దేవుని ఆశ్రయించి శత్రువుల రాజకీయ ఎత్తుగడలను ఎదుర్కొని తమ జాతి ప్రజలను కాపాడుకున్న సాహసవంతమైన మహిళ ఎస్తేరు. ఒక సాధారణ యువతి అయిన ఎస్తేరు దేవుని దృష్టిలో ఉంది కాబట్టి దేవుని కృపతో పెద్దల దయతో రాజుగారి మనసును గెలుచుకొని ఆ రాజ్యానికే రాణి అయి తన అన్నయ్యను మొద్దకెళ్ళి అలాగే తన జాతి ప్రజలను హామాను కుట్ర నుండి కాపాడుకుంది, రక్షించుకుంది. ఎస్తేరు ఒక అనాథ అయినప్పటికీ దేవుడు ఎస్తేరు యొక్క విధేయతను, ధైర్యాన్ని, తెగింపుని చూచి దేవుడు యూదా జాతిని కాపాడటంలో ఎస్తేరుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా ఎస్తేరు దేవుని కృపకు పాత్రురాలైంది. తరువాత హన్నా. అందరికీ నా వందనాలు. నా పేరు హన్నా. నేను గొప్ప ప్రవక్త అయిన సమూయేలుకు తల్లిని. దేవునిపై అచంచలమైన భక్తి విశ్వాసాలకు ఆమె ఒక ప్రతీక. ప్రేమానురాగాలకు అతీతంగా కన్న బిడ్డను దేవునికి ప్రతిష్ఠించుకున్న ఘనత, ప్రార్థనా జీవితంలో గెలుపొందాలి అనుకునే వారికి ఆమె ఒక తెరిచిన పుస్తకం. ఆమె మరి ఎవరో కాదు, హన్నా. ఏల్కానాకు 2 భార్యలు, ఒకరు హన్నా, మరొకరు పెనిన్నా. పెనిన్నాకు సంతానం లేదు, సంతానం ఉంది, హన్నాకు లేదు. తీరని ఆడోటితో పాటు పెనిన్నా యొక్క సూటిపోటి మాటలతో ఎంతగానో వేదన చెందేది హన్నా. నాడు ఇశ్రాయేలీయుల సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం లాగానే ఆ ఏడాది కూడా యెహోవా దేవునికి మొక్కుబడులు చెల్లించడానికి ఏల్కానా కుటుంబం అంతా షిలోహు పట్టణానికి వస్తారు. అప్పుడు హన్నా యెహోవా మందిరానికి ఒంటరిగా వచ్చి ప్రార్థన చేస్తుంది. తన యొక్క స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు వేడుకుంటుంది. నాకు ఒక మగపిల్లని దయచేసి వానికి ఈ మందిరంలో ప్రతిష్ఠిస్తానని దేవునికి మొక్కుకొనగా దేవుడు హన్నాకు సమూయేలును అనుగ్రహిస్తాడు. అయితే ఆ సమూయేలుకు పాలు విడిచిన తర్వాత 3 ఏళ్లకు యాజకుడైన ఏలియా వద్దకు తీసుకొని వచ్చి మందిరంలో విడిచిపెడుతుంది. ఈ విధంగా హన్నా జీవితం నేటి విశ్వాసులకు ఒక పాఠం. దేవుడు హన్నాను ఎంతో బలంగా వాడుకుని బైబిల్ గ్రంథంలో ఒక ముఖ్య పాత్రగా ఉంచాడు.
వందనాలు. నా పేరు అక్షయ. ఇంకా నేను అబ్రహాము కుమారుడైన ఇస్సాకు భార్యను. రిక్కా అనే మాటకు కట్టడం లేదా ఉచ్చుతాడు అని అర్థం. రిక్కా విగ్రహాల కుటుంబం నుండి వచ్చింది. ఆమె అబ్రహాము సహోదరుడైన నాహోరు, నాహోరు కుమారుడైన బెతూయేలు, బెతూయేలు కుమార్తె ఈ రిక్కా. రిక్కా అనే పదం హెబ్రీ భాషకు సంబంధించినది. ఈ రిక్కా అనే మాటకు గట్టిగా కట్టడం, ముడివేయడం అనే అర్థాలు ఉన్నాయి. ఆదికాండం 24:16 తెలిపినట్లుగా రిక్కా అనే పేరుకు సార్థకత వచ్చేలా ఎదుటి వారిని కట్టిపడేసే అంత అందమైనది రిక్కా. వృద్ధుడైన అబ్రహాము శారాలకు ఇస్సాకు జన్మిస్తాడు. శారా మరణించిన తర్వాత అబ్రహాము తమ కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయాలని భావిస్తాడు. వెంటనే తన దాసుడైన ఎలియాజరును పిలిపించి అతనితో కానాను దేశపు పిల్లని ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేదని, నీవు నా స్వదేశానికి వెళ్ళి నా బంధు జనాంగంలోని పిల్లను ఇస్సాకుకు భారీగా చూడమని చెప్తాడు. అలా ఎలియాజరు 10 ఒంటెలను అనేక విలువైన వస్తువులతో నాహోరుకు వెళ్తాడు. నాహోరు చేయకున్న ఎలియాజరు దేవుని ప్రార్థిస్తాడు. అప్పుడు దేవుడు, ఎవరైతే నీకును నీ ఒంటెలకును త్రాగుటకు నీరు ఇస్తారో వారే నీ సేవకుడైన ఇస్సాకుకు భార్య అని చెప్తారు. ఆ విధంగా దేవుడు చెప్పినట్లుగానే ఆ రిక్కా ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు ఎలియాజరు నాకు త్రాగుటకు నీళ్లు ఇవ్వమని అడగగా ఎంతో ఓర్పుతో, సహనముతో, విధేయతతో ఎలియాజరుకు మాత్రమే కాక తన ఒంటెలకు కూడా నీరు తోడిపోస్తుంది రిక్కా. ఆమె యొక్క విధేయత, ఓర్పు, పెద్దల ఎడల గౌరవం అనే మంచి లక్షణాలే ఆమెను దేవునికి దగ్గరగా చేశాయి. అలా రిక్కా ఇస్సాకును వివాహం చేసుకొని ఏసావు యాకోబులకు జన్మనిస్తుంది. మరి ఆ యాకోబు సంతానమే ఇశ్రాయేలీయులు. అందరికీ వందనాలు. నా పేరు రూతు. ఋతు అనే మాటకు స్నేహమని, సౌందర్యమని, సంతృప్తి పొందినది అని అనేక అర్థాలు ఉన్నాయి. ఋతు దేవుని గురించి తెలియని ఒక అన్యురాలు, విగ్రహారాధికురాలు, మోయాబు దేశస్థురాలు. నయోమి చిన్న కుమారుడైన మహ్లోను భార్య ఋతు. నయోమి తన భర్తను, 2 కొడుకులను కోల్పోయి తన సొంత గ్రామమైన బెత్లెహేముకు వెళ్తుంది. అయితే ఓర్పా తన అత్తను విడిచిపెడుతుంది. కానీ ఋతు మాత్రం తన అత్తను విడవక హత్తుకొని, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని తన అత్తతో పాటు బెత్లెహేముకు వెళ్తుంది. ఆ తర్వాత యూదా గోత్రీకుడైన బోయజును వివాహం చేసుకొని అక్కడ స్థిరపడి దావీదు తాత అయిన ఓబేదుకు జన్మనిచ్చి యేసయ్య వంశావళిలో చోటు దక్కించుకుని చరితార్థురాలైంది, ధన్యురాలైంది ఋతు. జీవముల దేవుని రెక్కల నీడను ఆశ్రయించింది. దేవుని ప్రజలతో తన జీవితాన్ని గడిపిన ధన్యురాలు ఋతు. అందరికీ వందనాలు. నా పేరు దెబోరా. దెబోరా అనే మాటకు హిబ్రూ భాషల్లో తేలికగా నేస్తాం. ఈమె పాత నిబంధన కాలం నాటి మహిళ. ఆనాడే ఏలియా, సమూయేలు లాంటి వాళ్ళు గొప్ప ప్రవక్తలుగా పేరొందిన ఆ సమయంలో దెబోరా మహిళా ప్రవక్తిగా దేవుని వాక్కును ప్రజలకు అందించింది. అంతేకాదు, దెబోరా ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా పనిచేసిన ఏకైక మహిళగా చరిత్రలో స్థానం సంపాదించుకుంది. ఆనాడు దెబోరా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుని ఆజ్ఞ మేరకు తన శక్తి సామర్థ్యాలతో అద్భుతంగా ముందుకు నడిపించి ఎన్నో విజయాలను వారికి సొంతం చేస్తూ 4వ న్యాయాధిపతిగా, ప్రవక్తిగా, అంతకు మించి వారికి ఓ తల్లిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఆనాడు దేవుడైన యెహోవా దృష్టికి దోషులుగా నిలిచిన ఇశ్రాయేలు జనాంగాన్ని కానాను రాజైన యాబీను చేతి వారిని దేవుడు అప్పగిస్తాడు. అయితే యాబీను సేనాధిపతి అయిన సిసెరా 20 ఏళ్ళు ఇశ్రాయేలును అతి ఘోరంగా హింసించగా, అప్పుడు ఇశ్రాయేలీయులు తనలో కానాను రాజు అతని సేనాధిపతి అయిన సిసెరా చేతిలో నుండి వారిని విడిపించమని, కాపాడమని యెహోవా దేవుడితో మొరపెట్టుకుంటారు.
ఆ సమయంలో అక్కడ న్యాయాధిపతిగా ప్రవక్తగా వ్యవహరిస్తూ ఉండేది. ఆమె నఫ్తాలి కీరోషు నుండి బారాకును పిలిపించి కానాను రాజైన యాబావ సేనాధిపతి అయిన సిసెరా మీదకి యుద్ధాన్ని ప్రకటించి ఇశ్రాయేలు ప్రజలు సిసెరా వారి నుండి రక్షించడానికి ఎంతగానో కారణమవుతుంది. దెబోరా ఈ కథను మనము న్యాయాధిపతుల 5వ అధ్యాయంలో చదవచ్చు. అందుకే ఈ 5వ అధ్యాయాన్ని దెబోరా కీర్తనని లేదా సాంగ్ ఆఫ్ దెబోరా అని పిలుస్తాము. ఈ విధముగా స్త్రీ అయిన దెబోరాను దేవుడు న్యాయాధిపతిగా నిలిపి ఇశ్రాయేలీయులను తీర్పు తీర్చేలా ఆశీర్వదించాడు. దేవుడు ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరిని వాడుకున్నట్లుగా యాబేలు రాజు సిసెరా నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు దెబోరాను ఎన్నుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. చూశారు కదండి ఈ పాత్రల యొక్క విశిష్టతను. మరి మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఎస్తేరు యొక్క ధైర్యం, రూతులాగా విధేయత, హన్నా యొక్క ప్రార్థన, రిబ్కా యొక్క ఓర్పు, అలాగే దెబోరా యొక్క నాయకత్వం అనే మంచి లక్షణాలను మనం కూడా అలవర్చుకొని దేవునిలో బహుబలంగా వాడబడాలని మేము అందరము కోరుకుంటున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చక్కగా ప్రదర్శించారు. దేవుని దీవించగాక. నెక్స్ట్ ప్రోగ్రామ్ సీనియర్ గర్ల్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. సీనియర్ గర్ల్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ దైవ కుమారుడే సాంగ్.